హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా మరొక మంచి జాబ్ ఆపర్చునిటీని మీకోసం తీసుకుని వచ్చాను. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మనం 10th క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. మనం ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే చాలామంది అభ్యర్థులు ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ లేదా ఇతర క్వాలిఫికేషన్స్ చదివినటువంటి అభ్యర్థులు, హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ ఎంటీఎస్ జాబ్ అనేది చాలా చిన్న ఉద్యోగం, దీనికి ఎందుకులే అప్లై చేయడం అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఒక ఆర్గనైజేషన్లో, గవర్నమెంట్ ఆఫీస్లో తీసుకుంటే ఎంటీఎస్ అనేది అన్నిటికన్నా లోయర్ క్యాడర్లో ఉన్నటువంటి జాబ్ అన్నమాట. అయితే ఈ జాబ్కి గన మనం సెలెక్ట్ అయితే ప్రజెంట్ మనకి స్టార్టింగ్లో తక్కువ శాలరీ ఉంటుంది, 34,000 ఉంటుంది, ఓకే. అలాగే క్యాడర్ కూడా తక్కువే ఉంటుంది. కానీ ఫ్యూచర్లో చాలా మంచి ప్రమోషన్స్ అనేవి మనకు ఉంటాయి. మీరు ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొద్ది రోజుల పాటు, అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ప్రమోషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీ పైన ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూసుకొని మీకు ప్రమోషన్ అనేది ఇస్తారు. అది 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇలా పైన ఉన్నటువంటి వేకెన్సీని బట్టి ప్రమోషన్ అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. వన్స్ మీకు గన ప్రమోషన్ వస్తే మీరు తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ అని, యూడీసీ అని, డివిజన్ క్లర్క్ అని, సెక్షన్ ఆఫీసర్ అంటే ఆ గవర్నమెంట్ ఆఫీస్లో హైయెస్ట్ పొజిషన్. ఓకే. సో అలాంటి పొజిషన్స్ కూడా ఫ్యూచర్లో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎంటీఎస్ అనే ఉద్యోగాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా, మనకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ఎంత కాంపిటీషన్ ఉందో మనందరికీ తెలుసు. సో మీకు వేరే జాబ్స్ సాధించగలను అని మీకు అనిపిస్తే మీరు ట్రై చేయండి, పర్లేదు. కాకపోతే మీరు దీన్ని చేసుకుంటూ కూడా వేరే జాబ్స్ అనేవి సాధించవచ్చు. ఫ్యూచర్లో ఎటువంటి జాబ్స్ రాలేదనుకోండి, తర్వాత బాధపడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని జాబ్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నింటినీ కూడా ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో, వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్ లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్, ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కోసం అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. IITR అనే సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే చేయాల్సినటువంటి వర్క్స్ ఏంటి అనేది మనం చూద్దాము. మెయిన్గా మనకి గవర్నమెంట్ ఆఫీసులు కాబట్టి ఇవి, అక్కడ వచ్చేటువంటి రికార్డ్స్ ఏవైతే ఉంటాయో మన ఆఫీస్లో కానీ, డివిజన్లో కానీ, గెస్ట్ హౌస్లో కానీ ఏదో ఒక చోట మనకి జాబ్ అనేది ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని మనం మెయింటైన్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒక ఆఫీసర్ దగ్గర నుంచి ఇంకొక ఆఫీసర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే జిరాక్స్ తీయడము, స్కానింగ్ చేయడము, బైండింగ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఆఫీస్ జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఇందులో మనకి సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఈ జాబ్స్కి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే, రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. 150 క్వశ్చన్స్తో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. మనకి 2 hours అంటే 120 minutes టైం అనేది మనకి ఇస్తారు. అండ్ ఇక్కడ సిలబస్ ఏముంటుంది అంటే,
జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు ఉంటాయి. ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి కాబట్టి 25 క్వశ్చన్లకు గాను 75 మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఉంటుంది. అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 150 మార్కులకు, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్లు 150 మార్కులకు. ఈ విధంగా టోటల్ 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ మనకి టోటల్గా నెగిటివ్ మార్క్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఒక నెగిటివ్ మార్క్ అనేది ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా 450 మార్క్స్కి సెలెక్షన్ అనేది చేస్తారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఇంకొక ఈ నోటిఫికేషన్లోనే మనకి 2 రకాల పోస్టులు అనేది ఇచ్చారు. ఒకటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS అనే జాబ్స్ ఇచ్చారు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇంకొకటి డ్రైవర్ అనే జాబ్స్ ఇచ్చారు. ఈ డ్రైవర్ జాబ్స్కి మాత్రం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎవరికైనా డ్రైవింగ్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ డ్రైవర్ జాబ్కి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి అప్లై చేయడానికి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. జస్ట్ మనం 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ అనేది మన దగ్గర ఉంటే సరిపోతుంది. ఇక ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి సంబంధించి బేసిక్ పే 18,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. అయితే ఇతర అలవెన్సెస్ అయినటువంటి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా యాడ్ చేసుకుంటే మనకి 34,200 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది మనకి స్టార్టింగ్లో వస్తుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల మినిమం ఏజ్ ఉండాలి. అండ్ అప్ టు 25 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు వర్తిస్తుంది. అంటే 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయాలా, తెలంగాణ వాళ్ళు అప్లై చేయాలా ఈ నోటిఫికేషన్కి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మనకి శాలరీతో పాటుగా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటివి అంటే, సో మీకు ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్ ఇవన్నీ కూడా మనకి శాలరీతో పాటు వస్తాయి. అండ్ డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్స్ కింద వర్క్ చేసేటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ అనేటువంటి సంస్థ నుంచి రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మనకి ఈ సంస్థ IITR అనేటువంటి సంస్థ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసేటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. సో అయితే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేయడానికి 20 జనవరి 2026 తేదీ నుంచి 19 ఫిబ్రవరి 2026 వరకు మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి QR కోడ్ని స్కాన్ చేస్తే కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ని కూడా ఈ QR కోడ్ స్కాన్ చేయొచ్చు. అండ్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ లింకును, అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకునే లింకును, అఫీషియల్ వెబ్సైట్ లింకును అన్నిటినీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి రిక్రూట్మెంట్ సెక్షన్ పైన కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి, అలాగే నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనే దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సపరేట్గా లింక్ ఉంది, అలాగే డ్రైవర్ జాబ్కి సపరేట్గా లింక్ ఉంటుంది. డ్రైవర్ జాబ్కి మీరు అప్లికేషన్ చేయాలంటే మాత్రం 3 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దాంతోపాటుగా హెవీ మోటార్ వెహికల్, అలాగే లైట్ మోటార్ వెహికల్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మోటార్ మెకానిజం గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేయాలంటే మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ మీకు అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ అనేది ఉంటుంది. మనకి ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, అలాగే అన్రిజర్వ్డ్లో పోస్టులు ఉన్నాయి. SC ST వాళ్ళు మేము అప్లై చేసుకోవడానికి అవకాశం లేదా అనేది కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది. అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఈ జాబ్స్కి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు, అది మీరు గమనించాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.